నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. టెక్నాలజీ ప్రస్తుతం మన జీవితాల్లో ఒక భాగమైంది. ఫోన్ మన చేతిలో ఎప్పుడు ఉంటుంది, అసలు ఎప్పుడు ఉంటుంది అనే కన్నా ఫోన్ లేకుండా జీవితాలు ముందుకెళ్ళలేవో అనే పరిస్థితికి వచ్చేసింది. కానీ ఇది ప్రమాదానికి తలుపు తీస్తోంది అని తెలిసినా కూడా దాన్ని వదలలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది ఆ ఫోన్లో మెసేజ్ చూసుకుంటూ చాటింగ్ చేస్తూ వీధుల్లో నడుస్తున్నారు. వారి దృష్టి రోడ్డుపై ఉండట్లేదు. ఫలితం ప్రమాదాలు. దీంతో పాటు అనేక రకాల దుష్ప్రభావాలు కూడా పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ని ఇప్పుడు చూద్దాం. ఫోన్ చేతిలో ఉంటే చాలు, దాంట్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, మెసేజ్ చేస్తున్నా ముందర ఏ ప్రమాదం పొంచి ఉందో, అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు చాలామంది. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడానికి కొన్ని దేశాలు తీసుకున్న వినూత్న నిర్ణయమే టెక్స్టింగ్ లైన్. అవును, ఫోన్ చూస్తూ నడిచే వారి కోసం ప్రత్యేక లైన్, అలాగే ఫోన్ లేకుండా నడవాలనుకునే వారి కోసం మరో లైన్. వింటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది అక్షరాలా పాటిస్తున్నారు. ఈ ఆలోచన మొదట చైనా దేశంలో చోంకింగ్ నగరంలో మొదలైంది. అక్కడ ఒక ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ లో 2 లైన్లను వేశారు. ఒక లైన్ మీద టెక్స్టింగ్, మరో లైన్ మీద నో టెక్స్టింగ్ అని క్లియర్ గా గుర్తించేస్తారు. ఇక ఫోన్ చూస్తూ నడవాలి అనుకునే వాళ్ళు టెక్స్టింగ్ లైన్ లో నడవాలి, ఫోన్ చూడకుండా నడిచే వాళ్ళు మరోవైపు నడవాలి. ఇక ఈ ప్రయోగం స్టార్ట్ చేయడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఫోన్లు మాట్లాడుతూ మ్యాన్ హోల్ పడిపోయిన సందర్భాలు, స్తంభాలకు గుద్దుకున్న వాళ్ళు కావచ్చు, రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎటువైపు అంటే నడిచే దారి ఎటువైపు వెళ్తుందో కూడా తెలియకుండా వెళ్తున్న మార్గాలు కావచ్చు, ఇవన్నీ చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అనుకున్నారు చైనా. ఇక ఇలాంటి ఆవిష్కరణలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంది చైనా అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వాళ్ళ కోసం టెక్స్టింగ్ లైన్, నో టెక్స్టింగ్ లైన్ మనం విజువల్స్ లో చూపిస్తున్నట్టుగా, అంటే వారికి ఆ టెక్స్టింగ్ లైన్ లో నడిచే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా దాని మార్గాన్ని సుగమం చేస్తూ టెక్స్టింగ్ అంటే నో టెక్స్టింగ్ లైన్ లో ఇంకా మీరు వెళ్తున్న లైన్ లో ప్రమాదాలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిక చేసేలా బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రయోగం కేవలం అక్కడే ఆగిపోలేదు. బెల్జియం వంటి దేశాల్లోనూ దీన్ని ట్రై చేశారు. అమెరికాలోనూ కొన్ని నగరాలు ఈ తరహా చర్యలు తీసుకుంటున్నాయి. అంటే ఫోన్ లేకుండా జనజీవనం అనేది ముందుకెళ్లడం సాధ్యం కాదు అనేది అన్ని దేశాలకు త్వరలో అర్థం కాబోతుందన్న విషయం అందరికీ తెలిసింది. ఈపాటికే అర్థమైంది, ప్రత్యేకంగా అర్థం కావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చాలా మంది నిద్రను మర్చిపోయి కూడా ఫోన్లోనే తలలు పెడుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి టైంలో ప్రమాదాలు జరిగాక నాలుగు ఖర్చుకోవడం కన్నా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎందుకంటే ఆ ఫోన్ వాడకాన్ని అరికట్టడం అనేది ఎవరి తరం కాదు. అసలు అది రాబోయే రోజుల్లో కూడా సాధ్యం అవుతుందా అని అంటే క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది. కాబట్టి మరి ఈ చర్యను అడ్డుకోలేము. కాబట్టి దీనికి సేఫ్ జోన్ లో ఉండాలంటే ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించే ఈ టెక్స్టింగ్ లైన్, నో టెక్స్టింగ్ లైన్ అయితే తెర మీద తీసుకురావడం జరిగింది.
మనముంది టెక్నాలజీ అంటే ఆ ఫోన్ టెక్నాలజీని ఎలా వాడుతున్నామో దాన్ని మరిపించడానికి మరికొన్ని టెక్నాలజీని కూడా ఇప్పుడు వాడాల్సి వస్తుంది. కొన్ని నగరాల్లో స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అంటే టెక్స్టింగ్ సంబంధించి నో టెక్స్టింగ్ లైన్లకు సంబంధించి ఫోన్ చూస్తూ నడిచే వ్యక్తులకు రోడ్డుకు దగ్గరగా వస్తే ఎల్ఈడి లైట్స్ వెలిగించి వారిని హెచ్చరిస్తోంది. కొన్ని చోట్ల మొబైల్ స్క్రీన్ల మీద అలర్ట్ మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది అంటూ ఇలాంటి వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. అంటే ఎంతలా మనుషులు ఫోన్లకు అలవాటైపోయారు అంటే ఏం జరుగుతుందో తెలుసుకోలేకుండా వాళ్ళ ఫోన్లో ఎంత లీనమైపోయారు అనడానికి ఈ ఎలర్ట్ టెక్నాలజీని తీసుకొచ్చారు అని అంటే అర్థం చేసుకోవచ్చు. అది లేకపోతే మానవాళి బ్రతకలేదేమో అన్న పరిస్థితికి ప్రతి ఒక్కరూ వచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ చూసాక నార్మల్గా ఒక డౌట్ వస్తుంది. ఇది మన భారతదేశంలో అందున మన నగరాల్లో ఈ విధానం అమలు అవుతుందా, అసలు అవసరం ఉందా, సాధ్యమవుతుందా అన్న సందేహాలు ఖచ్చితంగా వస్తాయి. మన నగరాల్లో అయితే ఇది కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ట్రాఫిక్ అనేది గందరగోళం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా రోడ్ల పరిస్థితి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుట్పాత్లు కూడా అందరికీ అందుబాటులో ఉండవు, ఉన్నా కూడా ఎలా ఆక్రమించేస్తారు, ఏ పనులకు ఉపయోగించుకుంటారు ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో టెస్టింగ్ లేన్లు ఏర్పాటు చేయడం అనేది సాధ్యమా అంటే సమాధానం దొరకదు, సాధ్యం కాదు అనేసని సూటిగా కూడా చెప్పొచ్చు. కానీ అవసరం మాత్రం ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే రోజుకు వేలాది యాక్సిడెంట్లు కేవలం ఫోన్ డిస్ట్రాక్షన్ వల్లనే జరుగుతున్నాయి అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. బట్ ఏంటంటే ఫారెన్ కంట్రీస్లో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోడ్ల పరిస్థితి కావచ్చు, టెక్నాలజీని వాళ్ళు ఎలా యాడ్ చేసుకుంటారనేది కావచ్చు మనందరికీ తెలుసు. మరి మన భారతదేశానికి వచ్చేసరికి ఇది సాధ్యమా అన్న క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో పరిస్థితులు ఏంటి, కొన్ని రాష్ట్రాల్లో టెక్నాలజీని ఇంకా యాప్ చేసుకోకుండా దాన్ని ఎలా అధ్వాన పరిస్థితిలో విలేజ్లు ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఇప్పుడప్పుడే అయితే మన కంట్రీలో అయితే ఇది సాధ్యం కాదనే చెప్పొచ్చు. ఇదంతా విన్న తర్వాత ఇదేదన్నా సరదా కాన్సెప్ట్ అని మీకు అనిపిస్తుందా? కానీ ఇది సరదా కాన్సెప్ట్ అసలే కాదు, ప్రజల ప్రాణాలతో సంబంధం ఉన్న విషయం. మీరు కాసేపు ఫోన్ పక్కన పెడితే ఒక ప్రాణం కాపాడినట్టే. కానీ అది ఆపలేకపోతున్నారు కదా. కనీసం స్పెషల్ లైన్ ఉండి మీకు సేఫ్ స్పేస్ ఇస్తే దానికంటే మంచిది ఇంకేముంటుంది? అంటే ఎలాగో మనం ఫోన్ వాడకాన్ని పక్కన పెట్టలేకపోతున్నాం, కానీ మీరు వాడండి, ఈ వాడకంలో జర జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మంచి ఆలోచనే కదా. నిజంగా ఎంత విచిత్రమైన విషయం.
టెక్నాలజీతో పెరిగిన సమస్యకు అదే టెక్నాలజీతో సమాధానం చెప్పే ప్రయత్నం. అయితే ఇదంతా ప్రభుత్వాల కంటే ముందు మన వ్యక్తిగత బాధ్యతతో మొదలవ్వాలి. అది సాధ్యం కావట్లేదు కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఫారిన్ కంట్రీస్లో వీటన్నింటికి ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవ్వకపోతే వాళ్ళు పెట్టే ఆంక్షలు అనేది, అలాగే వాళ్ళు పెట్టే రూల్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అయ్యేలా చేస్తాయి. బట్ అలాంటి కంట్రీస్లోనే దీన్ని అరికట్టలేకపోతున్నారు అని అంటే ఇక మన భారతదేశంలో అనేది ఇప్పటికీ సాధ్యం కాదు అనేది ఇక్కడ జగమెరిగిన సత్యం. ప్రజెంట్ ఫోన్ లేకుండా రోడ్డు పైన నడవండి అని అంటే సాధ్యమా అంటే సాధ్యం కాదని చెప్తారు. పోనీ ఆకాశపైన చార్జ్ చేయకుండా ఉండండి అని అంటే అది మేము ఉండలేమంటారు. ఒక చిన్న మెసేజ్ కోసం మీ జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకోవడం అవసరమా అంటే ఏముంది, వెళ్ళేటప్పుడు మేము జాగ్రత్తగా ఉంటాము, దానికి ప్రమాదం ఏముంది అని తిరిగి సమాధానం చెప్తున్నారు. టెక్స్ట్ చేయాలంటే ఆగండి, సేఫ్గా ఉంటేనే మెసేజ్ చదవడం కూడా సంతోషంగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు కానీ చాలా పెద్ద జీవితాలను కాపాడతాయి. ఆ తేడాలు తెలిసినా కూడా ఖచ్చితంగా వాటికన్నా మాకు ఇప్పుడు ఆ టెక్స్ట్ ఇంపార్టెంట్, వాళ్ళతో చాట్ ఇంపార్టెంట్, వాళ్ళతో కాన్వర్జేషన్ ఇంపార్టెంట్, వాళ్ళతో కాల్ ఇంపార్టెంట్ అనుకు జీవితాలను పనంగా పెడుతున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మ్యాన్ హోల్లో పడిన సంఘటనలు, వాళ్ళు ఫోన్ చూస్తూ కనీసం ముందర ఏముందో కూడా అబ్జర్వ్ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చాలా చూసాం. అటు గోడలు గుద్దుకున్నవి కావచ్చు, రోడ్ల మీద స్తంభాలు ఉన్నవి కావచ్చు, లేకపోతే మన ఎదురుగా మనుషులు ఉన్నారా ఇంకేమన్నా ఉన్నాయా అనేది చూసుకోకుండా కూడా వెళ్తున్న విజువల్స్ని మనం చాలా చూసాము. ఇక అదర్ కంట్రీస్లో అంటే ఒకప్పుడు ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే ఆ నంబరు నోటెడ్ అనేది ఉండేది, అకౌంట్ నంబర్స్ నోటెడ్ ఉండేవి, పిల్లలకు సంబంధించిన ప్రతి డేటా పెదాల మీద నాలుక మీద ఆడుతూ ఉండేది. బట్ ఫోన్ వచ్చాక పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఫోన్ అలర్ట్ ద్వారా తెలుసుకునే సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరి నంబర్స్ ఫోన్లోనే ఉంటున్నాయి తప్పితే మెదడులో ఉండట్లేదు. ఉదయం లేచిన తర్వాత పక్కనున్న వాళ్ళన్నా చూస్తున్నామో చూడట్లేదో తెలియదు కానీ ఫోన్ చూడకుండా మన డే అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ఇంటి వరకే పరిమితం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, నడుస్తున్నప్పుడు కావచ్చు, కార్లో ఉన్నప్పుడైనా ఎక్కడ ఉన్నా సరే చేతిలో ఫోన్ ఉండాల్సిందే, ఫోన్ మనం చూస్తూ ఉండాల్సిందే, ఫోన్ మనల్ని ఆపరేట్ చేస్తూ ఉండాల్సిందే. మనం ఫోన్ ఆపరేట్ చేయట్లా. విచిత్రం ఏంటంటే ఆటోమేటిక్గానే ఫోన్ మనల్ని ఆపరేట్ చేస్తుందన్న విషయాన్ని ప్రస్తుతం ఉన్న మానవాళి మొత్తం మర్చిపోయింది అనేది క్లియర్గా తెలుస్తుంది. దాని ఫలితమే టెక్స్టింగ్ లైన్, నో టెక్స్టింగ్ లైన్ అన్న విధానము తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే మన ప్రాణాల మీద మనకి ఎంత పట్టు ఉంది, మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాము, ఫోన్ వాడకుండా మనం ఉండలేకపోతున్నామన్న విషయాన్ని గుర్తించి టెక్నాలజీని అదే టెక్నాలజీతో అరికట్టే ప్రయత్నం చేస్తూ అలర్ట్ ఇవ్వాలి అనే సిచ్యువేషన్స్కి రావడం చూస్తుంటే ఫోన్ అనేది మన దైనందిన జీవితంలో ఎంత కీ రోల్ పోషిస్తుంది అనేది తెలుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అది మనతోటి ఆట ఆడేసుకుంటుందన్న విషయం తెలుస్తున్నా సరే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ బానిసలం అయిపోయాం కాబట్టి, అది లేకుండా ఇప్పుడు మనకు రోజు గడవది కాబట్టి, ఇంకా దాన్ని దూరం పెట్టడం సాధ్యం కాదు కాబట్టి దీనికి ఇంకా ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి, మరి మనుషులు పోతే తీసుకురావడం కష్టం, ఆ తర్వాత ప్రభుత్వాల మీద బ్లేమ్లు వేయడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇదంతా గోల్ ఎందుకు అంటూ చైనా మొట్టమొదటిసారిగా టెక్స్టింగ్ లైన్, నో టెక్స్టింగ్ లైన్ అంటూ ఒక వినూత్న ఆలోచన తెర మీద తీసుకొచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అటు బెల్జియం కూడా ఆలోచన చేస్తుంది. అయితే కేవలం ఇలానే కాకుండా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ వాడుతుంటే అక్కడ ఉన్న ఎల్ఈడి స్క్రీన్లలో డిస్ప్లే అయ్యే విధంగా ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు, లేకపోతే కింద వాళ్ళ టచ్ అనే వాళ్ళు అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకి అలర్ట్ వెళ్ళే విధంగా మీకు జాగ్రత్త లేకపోయినా మీ ప్రాణాలపైన మాకు జాగ్రత్త ఉంది అని చెప్పే విధంగా ఇంకా వినూత్నంగా ప్రయోగాలు చేద్దామంటూ తెర మీదికి కొత్త కొత్త ఆలోచనలు తీసుకురావడం జరుగుతోంది.
ఇంకొక విషయం ఏంటంటే వారు ఫోన్ చూస్తూ ఒంటరిగా నడిచినప్పుడు దానికి వారే మూల్యం చెల్లించుకుంటారు, వారి జీవితాలే ఖలాస్ అవుతాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళతో సహాయం కోసం అంటే పెద్దవాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పక్కనున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఫోన్లో లీనమైపోతూ పిల్లల్ని వదిలేస్తున్న సంఘటనలు కావచ్చు, పెద్దవాళ్ళను మర్చిపోయి ముందుకెళ్తున్న సంఘటనలు కావచ్చు మనం చాలా చూసాం. నిజంగా కొన్ని సందర్భాల్లో అవి ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి, కానీ మనం ఎంతలా అడిక్ట్ అయిపోయాము అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయన్న దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి వచ్చేదారు అక్కడ కూర్చుంటారు, చిన్నపిల్లలు అయితే వీళ్ళు ఫోన్ చూస్తూ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పిల్లాడికి ఎటెల్లాలో తెలియక పిలుస్తున్నా వాళ్ళ తండ్రి పట్టించుకోకపోతే అక్కడున్న రోడ్ క్రాస్ చేయడం జరుగుతుందా, లేకపోతే అక్కడ ఏ ప్రమాదంలో అతని పడాల్సి వస్తుందా కూడా తెలియని సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం. అంతలా మనతో ఆ ఫోన్ అనేది మన జీవితాలతో ముడిపడిపోయింది అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి మన భారతదేశానికి వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు అయితే కోకొల్లలు ఉన్నాయనేది మనం చూస్తున్నాం. అక్కడ టెక్నాలజీ ఉంది, ఎప్పటికప్పుడు వాళ్ళు టెక్నాలజీని యాప్ చేసుకుంటారు, దాన్ని తగ్గట్టుగా వాళ్ళ నగరాలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ టెక్నాలజీ ఏ రకంగా ఉంటుందో మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాము. ఎందుకంటే మన రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అక్కడికి వెళ్ళేసి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి మన దగ్గర ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి టైంలో ఈ వినూత్న ప్రయోగం అనేది, ఇంత అప్డేటెడ్ టెక్నాలజీ అనేది మన దగ్గర సాధ్యమా? ఒకవేళ సాధ్యమే అనుకుంటే మన మనుషులు ఆ రూల్స్ని ఫాలో అయ్యే పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే అక్కడ కనీసం వాళ్ళకు ఒక భయము, ఇప్పుడు మనం క్రాస్ చేస్తే మన మీద పెనాల్టీ పెడుతుంది, ఇదంతా ఒక టైప్ ఆఫ్ సంస్థ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అవుతారు. మన దగ్గరకు వచ్చేసరికి మనం రూల్స్ పెడుతూనే ఉంటాము, అయినా సరే బ్రేక్ చేస్తూనే ఉంటారు. మహా అంటే ఏమవుతుంది, ఫైన్ కట్టించుకుంటారు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఏదో ఒక శిక్ష పడుతుంది కావచ్చు, ఏముందిలే అనేసి ఇట్లా లైట్ తీసుకునే మెంటాలిటీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అదర్ కంట్రీస్లో సెట్ అయినంత ఈజీగా మన దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అనేది సాధ్యం కాదు అనేది మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్టోరీ చూసాక చాలా మందికి వచ్చే డౌట్, అదేంటి టెక్నాలజీని యాప్ చేసుకోవద్దా? ఇప్పుడు ఫోన్లు లేకపోతే కుటుంబాలు నడవడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఉండి ఫోన్తో ఏం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అదే ఫోన్తో తమ బిజినెస్ నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో తమ జీవితాల మీద ముడిపడుతూ అనేక రకాలుగా కుటుంబాలను పోషించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో తప్పలేదు, దాని మీద మన కెరీర్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడంలోనూ తప్పలేదు. కాకపోతే ఎక్కడ దాన్ని వాడుతున్నాము, ఏ పరిస్థితుల్లో వాడుతున్నాము, ఎక్కడ వాడకూడదు, దీనివల్ల మనం వాడడం వల్ల మనకే ప్రమాదం పొంచి ఉందా, మనకు తెలియకుండా ఇంకొకరికి కూడా దీనివల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉందా, వీటన్నింటినీ ఆలోచించుకుంటే ఇలాంటి ప్రమాదాలకు మనం చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే వేరెవరో మనకు గుర్తు చేసి, అయ్యా నువ్వు రోడ్డు మీదకి వస్తున్నావు, ఇది టెక్స్టింగ్ లైన్లోకి వెళ్ళకపోతే ప్రమాదంలో పడతావు, నో టెక్స్టింగ్ లైన్లోకి వెళ్తే నువ్వు ఫోన్ వాడకుండా అయితే వెళ్ళు అనేసనంటే, అంటే ఎంతలా దాన్ని మనం మింగిల్ చేసుకున్నాము అనే దాన్ని బట్టి అవతల వాళ్ళు గుర్తు చేసే పరిస్థితికి మనం వస్తున్నాము అని అంటే మనం దీనికి ఎంతలా అలవాటు పడిపోయాము అన్నది ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. వాడడంలో తప్పులేదు, టెక్నాలజీతో ముందుకెళ్లడంలో తప్పులేదు, దాంతో మన జీవితాల్ని అభివృద్ధి చేసుకోవడంలో అంతకన్నా తప్పులేదు. కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే అసలైన పొరపాటు. మనకు తెలియకుండా ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెట్టడం అదొక మరొక పొరపాటు. నిజంగా ఎంత విచిత్రమైన విషయం.
టెక్నాలజీ పెరిగింది, మళ్ళీ అదే టెక్నాలజీతో సమస్యకు పరిష్కారం చూస్తున్నాము. ఆ టెక్నాలజీ వల్లే దీనికి ఒక సొల్యూషన్ అనేది వెతకడము అనేది, అంటే కనిపెడుతుంది మనమే, మళ్ళీ దానికి పరిష్కారం వెతుకుతుంది మనమే, దానికి సంబంధించి వాడుతున్నాము అంటూ గొంతు చించుకోవడము అది మనమే. కాబట్టి వాడడంలో తప్పు లేదు, కానీ మన జీవితాలను పనంగా పెట్టి వాడొద్దు అన్నది మాత్రమే మా హెచ్చరిక. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.